రేపే మంగళవారం. అలానే సర్వేశ్యాం ఏకాదశి కూడా. రేపు మంగళవారం సర్వేశ్యాం ఏకాదశి రోజున ఎవరైతే ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించి దీపంలో ఇది ఒక్కటి వేస్తారో అలాంటి వారికి జన్మజన్మాల దరిద్రాలు, తెలిసి తెలియక చేసిన పాపాలు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, గణపతి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. అయితే రేపు చాలా శక్తివంతమైనటువంటి రోజు. సహజంగా ఏకాదశి అనేది చాలా విశిష్టతతో కూడినటువంటిది. ఏకాదశి నెలలో 2 సార్లు వస్తుంది. అలా మనకు ఏకాదశి అనేది సంవత్సరానికి 24 సార్లు వస్తుంది. అదే అధిక మాసం వస్తే గనక 26 సార్లు వస్తుంది. అందులోనూ రేపు సర్వేశ్యాం ఏకాదశి జూలై 2. కాబట్టి రేపు ఎవరైతే దీపంలో ఇది వేసి ఈ ఆకుపైన వెలిగిస్తారో అలాంటి వారికి సకల దరిద్రాలు తొలగిపోతాయి, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి, సిరి సంపదలకి ఆదిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏకాదశి రోజున ఉపవాసం పాటించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉపవాసం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. ఇది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను మేలు జరుగుతుంది అని నిరూపించబడినది. అంతేకాదు, ముఖ్యంగా ఏకాదశి రోజున కేవలం పాలు పండ్లను మాత్రమే తీసుకొని రోజంతా ఉపవాసం పాటించి లక్ష్మీదేవి, విష్ణుమూర్తిని నామస్మరణ చేస్తూ ఆ రోజు గడిపివేయాలి అని శాస్త్రం చెబుతుంది. ఇలా ఎవరైతే ఏకాదశి రోజున మాంసం, మద్యం ముట్టకుండా ఉపవాస దీక్షను నియమనిష్టలతో పాటిస్తారో, కనకదార స్తోత్రాన్ని చదువుతారో, విష్ణుమూర్తి యొక్క అష్టోత్రాలను చదువుతారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది. ఈ అద్భుతమైన సర్వేశ్యాం ఏకాదశి అనేది జూలై 2వ తారీఖు మంగళవారం రోజుతో కలిసి వస్తుంది. సహజంగా లక్ష్మీదేవికి మంగళవారం అంటే చాలా ఇష్టం. మరి అలాంటి మంగళవారంతో ఈ ఏకాదశి కలిసి వస్తుంది. కాబట్టి ఈ ఏకాదశి ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది. అందుకే ఈ ఏకాదశి రోజు మనం ఏ పూజ చేసినా, ఏ పరిహారం చేసినా అందులో విశేషమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. అయితే మనం ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవటం ఆనవాయితీ. ప్రతినిత్యము ఇంటి పూజ గదిలో దీపాన్ని వెలిగిస్తూనే ఉంటాము. అయితే మనం కొన్నిసార్లు వీలు కాక దీపారాధన చేయలేని పక్షంలో ఇప్పుడు ఏకాదశి రోజున చేసే దీపం అంటే దీపారాధన అనేది మీరు ఏ రోజు అయితే చేయకుండా ఉంటారో ఆ రోజు యొక్క పుణ్య ఫలితం కూడా మీకు వస్తుంది. అంటే ప్రతినిత్యము కూడా దీపం వెలిగించినంత పుణ్యం కూడా వస్తుంది. అంతేకాదు, మనకు ప్రతినిత్యము పూజగదిలో దీపం వెలిగితే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది అతి త్వరగా కలుగుతుంది అని పండితులు చెబుతూ ఉన్నారు. అలాంటిది మన శాస్త్రపరంగా మనకు దీపం అనేది అద్భుత ఫలితాలను ఇస్తుంది అని నిరూపించబడినది. దీపం అనునిత్యము వెలిగించటం వల్ల ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతాము అని మనకు పండితులు, శాస్త్రాలు స్పష్టంగా వివరిస్తున్నాయి. అంతేకాదు, మనకు సైన్స్ పరంగా చూసుకున్న దీపాన్ని వెలిగించటం వల్ల ఆ దీపం నుండి వచ్చే పొగ అనేది ఇంట్లో ఉండే చెడు బ్యాక్టీరియా, మన కంటికి కనిపించని గాలిలో ఉండే చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. మన చుట్టూ ఉండే గాలిని శుద్ధి చేస్తుంది. అందువల్ల ఆ గాలిని మనం పీల్చుకోవటం వల్ల మనకు శ్వాసకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు, పుష్కలంగా శరీరానికి కావలసినంత ఆక్సిజన్ కూడా అందుతుంది. అందుకే నిత్యం దీపాన్ని వెలిగించాలి అని శాస్త్రం స్పష్టంగా వివరిస్తుంది. అలానే దీపం వల్ల మన కోరికలు కూడా నెరవేరుతాయి అని, దైవానుగ్రహం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది. దీపం అనేది వెలిగినప్పుడు అందులో నుండి వెలువడే ఒక అద్భుతమైనటువంటి కాంతి అనేది దైవం
దైవం వచ్చి అక్కడ ఉందేమో అన్నంత శోభామయంగా కనిపిస్తుంది. నిజానికి దీపాన్ని వెలిగించిన తర్వాతే దేవతలు వస్తారు అని ఇంట్లోకి పండితులు చెబుతున్నారు. అందుకే వెలిగించిన దీపాన్ని కదిలించకూడదు అని కూడా నియమాలు ఉన్నాయి. ఎప్పుడైతే మనం దీపాన్ని వెలిగిస్తామో అప్పుడు దీపాన్ని కదిలించకూడదు అంటారు పెద్దలు. ఎందుకంటే అక్కడ దైవం ప్రతిష్టాపమై ఉంటుంది అని పండితులు అలానే పెద్దలు చెబుతూ ఉంటారు. అదేవిధంగా దీపాన్ని వెలిగించగానే ఆ అందం, కాంతి అనేది మనస్సుకి, శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయి. మన కళ్ళకి కూడా కొత్త ఉత్తేజాన్ని అంటే దైవ భక్తి భావనను పెంపొందిస్తాయి. మన మనస్సుని ప్రశాంతంగా చేస్తాయి. అంతేకాదు మన ఆలోచన విధానాన్ని కూడా ఒక మంచి వైపు నడిపిస్తాయి. అలానే మనకు ఎప్పుడైనా దృష్టి దోషాలు కానీ, చెడు గాలి కానీ తగిలినప్పుడు చాలా లేజీగా ఉంటుంది. అలాంటి లేజీనెస్ని కూడా తొలగిస్తుంది దీపం యొక్క కాంతి. కాబట్టి దీపానికి ప్రత్యేక స్థానం ఉంది. మన ఇంట్లో శుభమైనా లేదా ఎక్కడైనా అశుభం అయినా సరే ఖచ్చితంగా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. అది శుభమైన అశుభం అయినా మన ధర్మాల ప్రకారం దీపం వెలిగించాలి అని శాస్త్రం చెబుతుంది. అయితే శుభప్రద దీపం ఒకలా ఉంటుంది, అశుభకరమైన దీపం ఒకలా ఉంటుంది. శుభప్రదమైన దీపంలో 2 వత్తులు కలిపి ఒకటిగా చేసి వేసి దీపాన్ని వెలిగిస్తారు. అలానే 2 మట్టి ప్రమిదలను పెడతారు, లేదా ఒక ప్రమిద కింద ఒక ఆకుని లేదా ఒక ప్లేటుని పెడతారు. ఇది శుభప్రదమైన దీపం. ఈ దీపానికి పసుపు, కుంకుమ, పూలు కూడా సమర్పిస్తాము. అదే అశుభకరమైన దీపానికి ఒక ప్రమిద, ఒకటే వత్తి, అలానే ఏదైనా నూనెను వాడుతూ ఉంటాము. ఇది అశుభకరమైన దీపంగా పరిగణిస్తారు. అందుకే నిత్య పూజలో కూడా మనం దీపంలో ఎప్పుడూ ఒక్క వత్తిని వేయకూడదు. 2 వత్తులను కలిపి ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించాలి. అంతేకాదు దీపం కింద అంటే మనకు కుందులు ఉంటాయి కదా, ఇనుప, ఇత్తడి, వెండి, బంగారం కుందులు ఉంటాయి కదా, వాటి కింద ఏదైనా ఒక ప్లేటుని తప్పనిసరి పెట్టాలి. ఏ ప్లేటు లేకపోతే కనీసం ఏదైనా ఒక తమలపాకునైనా, రాగి ఆకునైనా, జిల్లేడాకునైనా, ఇలా ఏదైనా ఒక ఆకుని, మందారం ఆకునైనా పెట్టాలి. లేదా మట్టి ప్రమిదలో దీపం వెలిగిస్తే గనక 2 ప్రమిదలను కలిపి ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే ఆ దీపం శుభప్రదమైనటువంటిదిగా పరిగణించబడుతుంది. దీపాలలో శాస్త్రపరంగా చాలా రకాల దీపాలు ఉంటాయి. కుబేర దీపం అని, కామాక్షి దీపం అని, ఉప్పు దీపం అని, అలానే రాగి ఆకు దీపం, జిల్లేడాకు దీపం, తమలపాకు దీపం, పిండి దీపం, ఇలా శాస్త్రపరంగా చెప్పుకుంటూ పోతే చాలా రకాల దీపాలు ఉంటాయి. ఒక్కొక్క రకమైనటువంటి దీపం వెలిగించటం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి కష్టాలు తొలగిపోతాయి. అయితే రేపు ఏకాదశి రోజున మరి ఏ దీపాన్ని ఎలా, ఏ సమయంలో వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. రేపు మంగళవారం, అలానే సర్వేశ్యాం ఏకాదశి జూలై 2వ తారీఖు. ఈ నెల మొత్తం కూడా మంచి ఫలితాలు రావాలి అంటే ఉదయాన్నే నిద్రలేవండి. మనం ఏదైనా పండగల రోజుల్లో సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేవాలి. అప్పుడే లక్ష్మీదేవి మనల్ని కరుణిస్తుంది. అంతేకాదు మనకు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో అంటే 3 నుండి 4 గంటల మధ్యలో లేదా 5 గంటల మధ్యలో మనకు లక్ష్మీదేవి ఇతర దేవతలంతా కలిసి భూలోక సంచారణ చేస్తారని, ఆ సమయంలో మన పనులు మనం చకచకా చేసుకుంటూ పోతే వారి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది అని మనకు శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. అందుకే మనం ఆ సమయంలో తప్పనిసరి నిద్రలేచి పనులు చేసుకోవాలి. ప్రతినిత్యము కాకపోయినా కనీసం ఇలా ప్రత్యేకమైన రోజుల్లోనైనా ఉదయాన్నే నిద్రలేవాలి. తరువాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంట్లో ధూపం వేసుకొని శుచిగా స్నానం ఆచరించి స్నానం చేసే నీటిలో 2 తులసి ఆకులను వేసుకోండి. ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. తులసి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని నమ్ముతూ ఉంటాము. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి స్నానం చేసే నీటిలో తులసి ఆకులను వేసుకొని నమో నారాయణాయ నమః అనుకుంటూ స్నానం చేయండి. ఇలా స్నానాచారణలు పూర్తి చేసుకొని
పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క ఫోటో ఉంటే దానిని కూడా శుభ్రం చేయండి. అలానే శుభ్రం చేశాక ఏదైనా ఒక తీపి పదార్థాన్ని వండి దైవానికి సమర్పించండి. అలా సమర్పించిన తరువాత మీరు ధూపాన్ని కూడా వేయండి. పూజ గదిలో కూడా ధూపం వేసేసి ఒక మంచి తమలపాకుని తీసుకోండి. తమలపాకు అంటే ముగ్గురు దేవతల కలయిక. ఎవరు ఆ దేవతలు అంటే లక్ష్మీదేవి, పార్వతీదేవి, అలానే సరస్వతీమాత. ఈ ముగ్గురి కలయికే తమలపాకు. అందుకే శాస్త్రపరంగా తమలపాకుకి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. తమలపాకు ప్రతి పూజలో, ప్రతి వ్రతంలో తమలపాకుని ఉపయోగిస్తూ ఉంటాము. ఈ తమలపాకు ఆధ్యాత్మిక పరంగా, సైన్స్ పరంగా ఎంతగానో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉన్నది. అంతేకాదు తమలపాకులో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. తమలపాకులో దైవభక్తి కూడా దైవానుగ్రహం కూడా ఉంటుంది. ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతినిత్యము కూడా శ్రీవారికి ప్రసాదాన్ని సమర్పించే సమయంలో తమలపాకు పైనే ముందుగా స్వామివారికి నైవేద్యాన్ని పెడతారని మనకు పురాణాలు చెబుతున్నాయి. అందుకే తమలపాకుకి ఇంతటి ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి తమలపాకుని తీసుకొని డస్ట్ ఏమీ లేకుండా నీటిగా శుభ్రంగా తుడచండి. తరువాత ఆ తమలపాకు పైన గంధంతో స్వస్తిక్ గుర్తుని కానీ, ఓం గుర్తుని కానీ వేసి ఆ తమలపాకు పైన కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి ఆ తమలపాకు పైన దీపం వెలిగించండి. ఈ దీపం అనేది పిండి దీపం వెలిగించండి. పిండి దీపం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. బియ్యం పిండి కానీ లేదా గోధుమ పిండిని కానీ మనం ప్రమిదలాగా తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకున్నటువంటి ఆ యొక్క పిండి దీపాన్ని ఈ తమలపాకు పైన పెట్టాలి. అలా తమలపాకు పైన పెట్టిన తర్వాత మన యొక్క ఆర్థిక కష్టాలు, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోవాలి అని మనస్సులో వేడుకోవాలి. నమో నారాయణాయ నమః అనుకుంటూ కూడా మనం మనస్సులో అనుకుంటూ ఈ దీపాన్ని వెలిగించాలి. అలా పిండి ప్రమిదను తయారు చేసి ప్రమిదను తమలపాకు పైన పెట్టి అందులో ఉంటే ఆవు నెయ్యిని లేదంటే నువ్వుల నూనెను పోయండి. ఆవు నెయ్యి, నువ్వుల నూనె రెండూ కూడా లేకపోతే నిత్య దీపారాధనకు వాడే నూనెనే వాడుకోవచ్చు. కాబట్టి ఇలా మనం నిత్య దీపారాధనకు వాడే నూనెను వాడుకొని రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించిన దీపంలో కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయండి. పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అందుకే పచ్చకర్పూరాన్ని మనం వెలుగుతున్న దీపంలో వేయటం వల్ల ఇల్లంతా కూడా ఒక అద్భుతమైన మంచి సువాసన అనేది వస్తుంది. అంతేకాదు ఇంట్లోకి ఏ చెడు శక్తులు కూడా రావు. అందువల్ల ఖచ్చితంగా వెలుగుతున్న దీపంలో కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయండి. అంతేకాదు వెలుగుతున్న దీపంలోనే కాదు, కర్పూర హారతిని విష్ణుమూర్తికి సమర్పించండి. కర్పూర హారతి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. కర్పూరంతో హారతిని ఇస్తే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరి అనుగ్రహం కూడా సులువుగా లభిస్తుంది. అందుకే కర్పూర హారతిని విష్ణుమూర్తికి ఇస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ధనధాన్యాలకి ఏ లోటు కూడా ఉండదు. తెలుసుకున్నారు కదా. రేపు మంగళవారం ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. అలానే సర్వేశ్యాం ఏకాదశి కూడా. మర్చిపోకుండా ఈ ఆకుపైన దీపం వెలిగించి దీపంలో ఇది వెయ్యండి. అలానే ఆడవారు పసుపు రంగు చీరలు లేదా పసుపు రంగు దుస్తులను ధరించాలి. ఇలా ధరించటం వల్ల విష్ణుమూర్తి మరీ తొందరగా కటాక్షిస్తారు. అంతేకాదు మన యొక్క సంపద పెరుగుతుంది, సంపాదించే మార్గాలు కలుగుతాయి. ఆడవారి యొక్క సౌభాగ్యం కలకాలం చల్లగా ఉంటుంది. వారి యొక్క ఎవరైతే ఈ పూజను చేస్తారో వారి భర్త ఆరోగ్యంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు తగ్గిపోయి వారికి దైవానుగ్రహం కలిగి నిండు నూరేళ్ళు కూడా వారి ముత్తైదువ తత్వం అనేది చల్లగా ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే రేపు సర్వేశ్యం ఏకాదశి మంగళవారం రోజు ఈ పూజను చేస్తారో అలాంటి వారికి సంపదతో పాటు సంతోషం కూడా లభిస్తుంది. కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు వంటివి తగ్గిపోతాయి. సిరి సంపదలకి ఆదిదేవత అయిన లక్ష్మీదేవి కటాక్షం కూడా సులువుగా లభిస్తుంది. అలానే రేపు ఏకాదశి మంగళవారం చాలా మంచి రోజు.
మర్చిపోకుండా ఈ పూజను చేసి ఈ రంగు దుస్తులను వేసుకుంటే గనక మీకు మూసుకుపోయిన ధనద్వారాలు కూడా తెరుచుకుంటాయి. లక్ష్మీదేవి యొక్క అష్టోత్రాలు కనకదార స్తోత్రాన్ని చదవండి. చదవటం రాకపోతే గనక ఏదైనా ఫోన్లో పెట్టుకొని కనకదార స్తోత్రాన్ని విన్నా సరే సిరి సంపదలు కలుగుతాయి. లక్ష్మీదేవి విష్ణుమూర్తుల కటాక్షం కలుగుతుంది. ఏకాదశి రోజున ఎవరిని కూడా అనవసరంగా తిట్టకూడదు. వీలైనంత మట్టుకు మౌనాన్ని పాటించటానికి ప్రయత్నించండి. అంతేకాదు మీ యొక్క జీవితంలో నుండి కష్టాలు తొలగిపోయి ధనం బాగా కలిసి రావాలి అంటే ఏకాదశి రోజుల్లో దాన ధర్మాలు చేయండి. ఇలా దాన ధర్మాలు చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సాయంకాలం సమయంలో అంటే రేపు మంగళవారం ఏకాదశి సాయంకాలం సమయంలో ఇంటి సింహద్వారానికి ఎడమ వైపున ఒక అష్టదళ పద్మ ముగ్గును వేసి ఆ ముగ్గులో దీపాన్ని వెలిగించండి. సాయంత్రం 6:30 నుండి 7:30 లోపు ఈ దీపాన్ని వెలిగించండి. ఇలా చేయటం వల్ల ఇంటికి తగిలిన దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఇంట్లోకి వచ్చే చెడు శక్తులు రాకుండా ఉంటాయి. దైవానుగ్రహం అనేది కలుగుతుంది. ఈ విధంగా రేపు చేస్తే మంచి ఫలితాలు అనేది పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.